మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్యవేదిక నేడు పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో వ్యాపారస్తులు, విద్యాలయాలు, హోటల్స్, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాకాండను ఖండించారు. బంగ్లాదేశ్లో కుల రిజర్వేషన్ల కోసం ధర్నా జరుగుతున్న క్రమంలో హిందువులపై దాడి చేయడం, హిందూ దేవాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వాటికి నిరసనగా పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో స్వచ్ఛంద అన్ని వర్గాల వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు బంద్లో పాల్గొంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులు అక్కడ మైనార్టీలు వాళ్ళ మీద దాడులు, మహిళలను రోడ్ల మీద గొల్ల ఈడ్చుకుంటూ పోవడం, పసిపిల్లలని చూడకుండా కూడా గురిపెట్టి చంపుతున్నారన్న. అక్కడ జరిగిన గొడవ వేరు, అక్కడ రిజర్వేషన్ల కోసం గొడవ జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల గొడవను కాస్త మత కొల్లాలుగా సృష్టించి, అల్లర్లు సృష్టించి అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద మారణకాండ సృష్టిస్తున్నారన్న. పిల్లలన్న మంచం కొళ్ళు గుర్తుపెడితే ఆ ఫోటోలు విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. దానికి నిరసనగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక నుంచి బంధుకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ బంధుకు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు అందరూ సహకరించారన్న. విద్యా సంస్థలు కూడా సహకరించినాయి. వాళ్ళందరికీ చేతులు జోడించి మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్న. దయచేసి ఈ బంద్ను సాయంకాలం వరకు కొనసాగించండి. మన ఇంట్లో ఒక అశుభ కార్యం జరుగుతూనే ఒక 3 రోజులు 4 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా, మేము హిందువులం, కులం అనేది మాకు గడప లోపటనే, గడప దాటితే మేము అందరం హిందువులం. అక్కడ చనిపోతున్న వాళ్ళు కూడా హిందువులే. వాళ్ళ కోసం సంఘీభావంగా ఒక్కరోజు నిరసన కార్యక్రమం అంటే బంధుతోటి నిరసన జరుపుకున్నాం. స్వచ్ఛందంగా అందరూ సహకరిస్తున్నారు దీనికి. వాళ్ళందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి వాళ్ళ అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కీ జై. బెల్లంపల్లి పట్టణంలోని హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యానికి, చెప్పలేనటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంఘాలందరూ కూడా కలిసి బెల్లంపల్లి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి అన్ని కుల సంఘాలు, పెద్దలు అందరూ కులాలకు అతీతంగా అందరం సంఘటితమై హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి ఈరోజు బెల్లంపల్లి పట్టణ పూర్తి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి గాను వ్యాపారస్తుల నుండి, ఆటో డ్రైవర్ల నుండి, చిరు వ్యాపారస్తుల నుండి ప్రతి ఒక్కరి నుండి కూడా మాకు అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. వారందరికీ కూడా హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత అద్భుతంగా మాకు సహకరించినటువంటి మీరంతా కూడా సాయంత్రం వరకు నిరాటంకంగా సాయంత్రం వరకు ఇదే బంద్ను కొనసాగించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి పిలుపునిస్తున్నాం. దేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. మత రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించే విధంగా దేశం మొత్తం హిందూ అనేవాడు మేల్కోవాలనే విధంగా కోరుతూ హిందూ సంఘాల ఐక్యత ఇలానే వర్ధిల్లుతుందని మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.